మన నాయకురాలు సోనియా గాంధీ గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారి పైన అక్రమంగా ఈడీ కేసులు పెట్టి విచారణకు పిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు భారతదేశం మొత్తంలో మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒకవైపు భారతదేశంలో ఉన్న బీసీ సోదరుల గురించి, ఎస్సీ సోదరుల గురించి, మైనారిటీ సోదరుల గురించి పార్లమెంట్ లో పోరాడుతున్న విషయం మనం అందరం కూడా చూశాము. మరోవైపు మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీసీ బిల్లును మనం అందరం కూడా ప్రవేశపెట్టామో దానితో నరేంద్ర మోడీ భయపడి ఈ రోజు మన నాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి పైన ఈడీ విచారణకు పిలవడం జరిగింది. నిజంగా కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం సిగ్గుండాలి. ఎందుకంటే గాంధీ కుటుంబం చేసిన సేవలు, మన దేశానికి చేసిన సేవలు ఎవరు కూడా మరవలేరు. ఒకవైపు నెహ్రూ గారు ఆయన దగ్గర ఉన్న సంపదన కూడా భారతదేశానికి ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాదు ఇందిరాగాంధీ గారు స్వయంగా మన దేశానికి ప్రాణం అర్పించిన విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా మన దేశానికి మన ప్రాణత్యాగం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అలాంటిది ఈరోజు కావాలని ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అప్పుడప్పుడు ఈ యొక్క బీజేపీ నాయకులు, నరేంద్ర మోడీ సర్కారు మన గాంధీ ఫ్యామిలీ టార్గెట్ చేసి ఏదో ఒక ప్రయోగం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మొన్న గుజరాత్ లో జరిగిన ఏఐసిసి ప్లీనరీలో గుజరాత్ గడ్డ పైన నరేంద్ర మోడీని హెచ్చరించిన మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని చూసి తలదల భయపడ్డ విషయం మనందరికీ తెలిసిందే. ఈ రోజు ఆ భయమే ఈ రోజు మన నాయకుల పైన ఈడీని సంబంధించి విడవడం జరిగింది. మరొకసారి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి, ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఏదైనా ఇలాంటి మా నాయకులు సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, వాళ్ళ పైన మీరు ఏదైనా ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే మేము చూసి ఊరుకోమనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఇప్పుడు పెద్దలు కాంగ్రెస్ పార్టీ ముందుకు एक घंटा तो बैठना है, बात करो, तुमको बात करो, एक ओके 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 దీని తర్వాత నేను